ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం. ఎనిమిదవ వచనం. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నింటి యందు జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొని వారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరం కాదు. హామాను అహష్వేరోషు యొక్క మనసుకి స్లో పాయిజన్ ఎక్కించినట్టు ఎక్కించాడు. అది విషం అని అతనికి అర్థం కాదు. అతడు చేస్తున్న పని రాజు పసిగట్టలేడు. చాలామంది రాజులను తక్కువగా మాట్లాడతారు. పరిపాలించే వారిని అపార్థం చేసుకుంటారు. కానీ పరిపాలించే వారి వెనక ఎవరున్నారో అర్థం కాదు. వాడితో మరుగ్గా ఉంటారు. వాళ్ళ నుంచి వచ్చే శాసనాలు మాత్రమే తెలుస్తాయి. కానీ ఆ శాసనాలకి కారకులు ఎవరో తెలియదు. అహష్వేరోషుతో చెప్తున్నాడు, వారిని ఉండనిచ్చుట రాజునకు క్షేమం కాదు. నీ క్షేమం కోరి చెప్తున్నా, నీ ఇష్టం. మరి నా స్వార్థం కోసం నేను చెప్పటంలా. ఎవరి హామాను? చూడండి 11వ వచనం చివరి మాట. ఈ హామాను యూదులకు శత్రువు. అహష్వేరోషు రాజు అతని సంస్థానంలో యూదులకు చక్కటి స్థానం ఉంది. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, వారు ఉద్యోగాలు చేస్తున్నారు. యూదులు అనే పదం వాడకుండానే వారిని ఉండనిచ్చుట మంచిది కాదు అన్నాడు. ఒకసారి మనం ఇర్మియా గ్రంథం దగ్గరికి వెళ్దాం రండి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం. నాలుగు, 5, 6 వచనాలు, 7 వచనాలు చదువుకుందాం. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా తన ప్రేరేపణ చేత బబులోనుకు చెరకొని పోబడిన వారికందరికీ ఇలా ఆజ్ఞాపించుచున్నాడు, ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలమును అనుభవించుడి, పెండిండ్లు చేసుకుని కుమారులను కుమార్తెలను కనుడి. అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కన్నట్లు మీ కుమారులకు పెండిండ్లు చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి. నేను మిమ్ము చెరుగనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమగును, క్షేమన కారణమగును. ఎందుకు ఈ ఆజ్ఞలు ఇచ్చాడు?
ఎందుకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు? వారు చెరలో ఉండవలసిన సంవత్సరాలు ఎన్ని తెలీదా? వారు బబులోను చెరలో ఎన్ని సంవత్సరాలు ఉంటారు? 400. ఓరి నాయనో, అద్భుతం రా మీరు. 70 సంవత్సరాలు. అవునా? ఒకసారి 90వ కీర్తన చూస్తారా? 10వ వచనం చదవండి. ఎంత? చెర 70, మన ఆయుష్కాలం 70. వాళ్ళెంతో మనం అంతే. ఇది మన దేశం కాదు. ప్రభునందు విశ్వాసం ఉంచిన దేవుని పిల్లలు చెదిరిపోయి ఉన్నారు. ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు ఉంటారు? ఈ 70 సంవత్సరాలు మనం ఏం చేయాలి? ఇక్కడ చెప్పాడుగా, ఇల్లు కట్టుకుని, తోటలు నాటించి, పెళ్ళిళ్ళు చేసి, జీవనోపాధి కోసం ఏదో పని చేసుకుంటానే ఉంటాం. 70 ఏళ్ళు కదా, ఖాళీగా కూర్చుండాలా? లోకం మిమ్మల్ని ప్రేమిస్తుందనలా. అధికారులు మీకు క్షేమాన్ని కోరుకుంటారు, క్షేమం కలుగు చేస్తారని చెప్పలా. మీరు ప్రార్థిస్తే ఆ పట్టణ క్షేమం నీ క్షేమం అవుతుంది, ఆ దేశ క్షేమం నీ క్షేమం అవుతుందని. తాత్కాలికంగా ఉండే 70 ఏళ్ల కోసం ఇచ్చిన ఓ నియమావళి ఇది. అక్కడైనా ఇక్కడైనా, అప్పుడైనా ఇప్పుడైనా శత్రువు ఎప్పుడూ ఉంటూనే ఉంటాడు. శత్రువు యొక్క లక్షణాలు ఏమిటి? శత్రువు యొక్క లక్షణాలు ఏమిటి? నాకు సామెతల గ్రంథంలో ఒక అద్భుతమైన వచనం దొరికింది, చూడండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16 నుండి 19 వరకు ఉన్న వచనాలను మనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవి ఏవనగా అహంకార దృష్టియు, కలలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేటుకు త్వరపడి పరిగెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ముల్లో జగడములు పుట్టించువారును. అవునా? తొమ్మిదవ వచనం మొదటి భాగంతో 6 పూర్తయ్యాయి, రెండవ భాగంతో 7 పూర్తవుతాయి. ఈ మొదటి 6 హామాన్లో ఉన్నాయి. ఈ మొదటి 6 లక్షణాలు హామాన్లో కనపడతాయి. చూడండి మీరు. అహంకార దృష్టి ఉందా? కలలాడు నాలుక ఉందా? నిరపరాధులను చంపే చేతులున్నాయా? దుర్యోచనలు యోచించే హృదయం ఉందా? కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తే పాదాలున్నాయా? లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి కదా వీడు. 6 ఉన్నాయి. ఈ 6 అతను. దేవుని పిల్లలకు వీళ్ళే శత్రువులు. ఇలా ఉన్నవారు తిరిగి జన్మించామని చెప్పుకుంటూ ఉంటారు. లేదు సేవకులంగా చెప్పుకొని చలామణి కావచ్చు, లేదు దేవుని పిల్లలకు శత్రువులుగా కనపడి కూడా ఉండొచ్చు. ఒక మాట చెప్తాను,
బయట శత్రువు కంటే లోపల శత్రువు మరింత ప్రమాదకరమైన వాడు. లోకంలో ఉన్నవారి కంటే సహవాసంలో ఉండేవారు మరింత శత్రుత్వం కనపడదు. వారు ఎంత నష్టం చేస్తారో మన ఊహ కన్నదు. అవి యెహోవాకు హేయాలు అనే సత్యం వారికి అర్థం కాదు. ఇందులో హామాను అహష్వేరోషుకు ఎందుకు ఇదంతా చెప్పాడు? కారణం ఏంటి? యూదుల వల్ల రాజునకు ఏ నష్టం జరిగింది? యూదుల వల్ల బబులోనుకు జరిగిన నష్టం ఏంటి? వారిని ఉండనిచ్చుట క్షేమం కాదు అంటే వారి వల్ల ఏ అపాయం వచ్చింది? బబులోను క్షేమాన్ని వారు ఎక్కడ హరించారు? ఇర్మియా ద్వారా ప్రభు రాసి చెరలో ఉన్న వారికి ఆ ఉత్తరాన్ని పంపించాడు. ఆ ఉత్తరాన్ని చదివారు, ఆ ప్రకారంగానే చేశారు. లేకపోతే యూదులు తమ పిల్లల్ని వేరే వారికి ఇవ్వరు. కానీ రాస్తూ మీ కుమారులకు పెళ్ళిళ్ళు చేయుడి, మీ కుమార్తెలకు సంపాదించుకొనుడి అంటాడు. అందుకిచ్చాడు. ఎక్సెప్షనల్. దేవుని పిల్లల ప్రవర్తన వాక్యానుసారమైంది. దేవుని పిల్లల ప్రవర్తన ఆత్మానుసారమైంది. కానీ విచిత్రం, లోకం పగబడుతుంది. దేన్ని బట్టి? ఈ లోకాధికారి ఎవడు? వానికి ఎవరి మీద పగ? పగ ఎవరికి? ఎవరి మీద కోపం? ఏదేనులో ఉన్న ఆదాము మీద అపవాదికి ఏం గొడవ? వాడు ఎందుకు పగబట్టాడు? ఎందుకు పాడు చేశాడు? దేవుని మీద ఉన్న కష్టం దేవుని మీద యుద్ధం. లోకం మన ఎడల పగబట్టింది అంటే కారణం మనం కాదు, లోకాధికారి యొక్క పగ దేవుని మీద. ఇది మనకు అర్థం కాదు గనక విలవిలాడిపోతాం అంతే. ఆలోచించండి ఒకసారి. ఈయన ఈ 6 అంతలు అహష్వేరోషుకు అద్భుతంగా నేర్పాడు. పగ, ప్రతీకారం. అందుకనే సామెతల గ్రంథకర్త మరో మాట చెప్తాడు. 10వ అధ్యాయం చూడండి. 10వ అధ్యాయం 12వ వచనం. పగ కలహము రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. అతడు కలహాన్ని రేపినవాడు అయ్యాడు. పగ పెట్టుకున్నవాడు అబద్ధికుడని కూడా రాస్తాడు. పగ పెట్టుకున్నవాడు అబద్ధికుడు అని. అపవాదికున్న పేరేమిటి? అబద్ధికుడు. పగ కలిగిన వాడు వాడి చేతిలో ఉన్నవాడు. అందుకే అతడు యూదులకు శత్రువు అని రాశారు. ఇప్పుడు ఆలోచిద్దాం. చెప్పి తాను రాజు ఎడల ఎంత పట్టింపు కలిగి ఉన్నానో చూపించడానికి ఒక అద్భుతమైన ఎర వేశాడు. చిన్నది కాదు. చూడండి, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లు నేను ఆ పని చేయ వారికి 20,000 మణుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించినట్లు చట్టం పుట్టించు. ఈ చట్టం రెండింటిని ఇంటర్లింక్ చేసింది.
నువ్వు వాళ్ళు ఉండడం క్షేమం కాదు గనక మరణశాసనం నువ్వు సంతకం పెట్టు. దానికి అవసరమైన సొమ్ము నేను, ఆ వెండి 20 మణుగుల వెండి నేను తూచి రాజు ఖజానాలో ఉంచుతా. ఎవరు ఉంచుతారు? నేను. అటు సొమ్ము ఎవరిది? నీది కాదు రాజా, నాది, నేనిస్తా. నీ క్షేమాన్ని కోరేవాడిని కదా. మోసం చేయటం ఎంత ఈజీ. మనిషి ఊరికినే మోసపోతాడు. మోసపోరు? క్షమించండి. భర్తకి మామగారి మీద ఏం చెప్తావు? భార్య మాటలు అసలు కడుపులోకి దిగిపోయేంత మీకు తెలుసా? మీ నాన్న ఎటువంటి వాడు? అతనికే పుట్టాడు, అతనే పెంచాడు, రొమ్ముల మీద వేసుకుని పెంచాడు. కానీ ఈ రోజున తండ్రిని గురించి చెడు చెప్పి తండ్రికి కొడుకుని దూరం చేసేటువంటి పిల్లలు. తన భర్తకు చెప్పి అత్తలను దూరం చేసే పిల్లలు ఎంతమంది లేరు? చాలామంది ఉన్నారు. రాను 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 ఎందుకని తల్లిదండ్రుల మీద పిల్లలకు ప్రేమ తరిగిపోద్ది? ఏమనుకోకండి. ఏవో మాట, ఏదో పలుకు, ఏదో ఒకటి చెప్తూనే ఉంటే అబద్ధం కూడా నిజమైపోద్ది. అబ్సెషన్లోకి వెళ్ళిపోతాడు మనిషి. అబద్ధాన్ని కూడా నిజమని నమ్మే పరిస్థితి ఏర్పడుద్ది. హామాను చెప్పినవన్నీ అబద్ధాలు. వారు విధులు సకల జనుల విధులకి వేరుగా ఉంటాయి అంటే వాళ్ళు ప్రత్యేకించుకుంటారు అంతే. దేనికోసం ప్రత్యేకించుకుంటారు? పవిత్రంగా ఉండడం కోసం ప్రత్యేకించుకుంటారంతే. సపరేషన్ ఆర్ డెడికేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ ద హోలీ లివింగ్. పరిశుద్ధమైన జీవన విధానం కోసం ప్రత్యేకించుకునేవాడు కానీ క్రైస్తవుడు పగ కోసం ప్రత్యేకించుకునేవాడు కాడని గుర్తుపెట్టుకోవాలి. ఎంత చక్కగా, ఎంత అద్భుతంగా, నేనే ఇస్తానండి డబ్బులు, దానికి కూడా నువ్వే చట్టం చేయి. వాటికి అవసరమైన 20 మణుగుల వెండిని హామాను తూచి ఖజానాలో ఉంచుతాడని రాయి. నేను ఇస్తాను డబ్బు నీ క్షేమం కోసం. త్యాగం చేస్తున్నట్టు. ఇంతకు ఎందుకు ఇదంతా? రాజు మీద ప్రేమ, యూదుల మీద శత్రుత్వమా? నాకు అర్థమైన ఒక మాట చెప్తాను, మనసు పెట్టి వినండి. మొర్దెకైకి హామాన్ ఎవరో తెలుసు, హామానుకు మొర్దెకై ఎవరో తెలియదు. There is a little difference in between Mordecai and Haman. మొర్దెకైకి హామాన్ ఎవరో తెలుసు, హామానుకి మొర్దెకై ఎవరో తెలియదు. అతడు గుమ్మం దగ్గర ఉన్నవాడు, చిన్న ఉద్యోగం చేసుకునేవాడు అనుకున్నాడే కానీ యెరూషలేము నుండి దేవుని ఆజ్ఞ చొప్పున తీసుకుని రాబడిన శ్రేష్టమైన వ్యక్తుల్లో తాను ఒకడని
మంచి అంజూరపు పండ్ల వంటివాడని చెప్పబడిన ప్రవచనంలో తాను కూడా ఉన్నాడనే సత్యం హామాను ఎరగడు. అతడు అగాగీయుడు అనగానే మొర్దెకై రికగ్నైజ్ చేశాడు ఇతను అమాలేకీయుడని. అమాలేకీయులు దేవునితో యుద్ధం చేస్తాడు, దేవుడు వాళ్ళతో యుద్ధం చేస్తున్నాడు. నేను దేవునికి చెందిన వాడిని గనుక నేను నమస్కారం పెట్టకూడదు అనుకున్నాడు అంతే. దేవుని శత్రువులకు నమస్కారం పెట్టలేం. ఒకవేళ అపవాది కనపడగానే సాష్టాంగం పడిపోతారు మీరు. వాడు కనపడ్డాడు అనుకోండి మీ గదిలో, ఏం చేస్తారు మీరు? గడగడ వణికి వాడి కాళ్ళ మీద పడిపోయి అంటారా? ఏమంటారు చెప్పండి. నాకు తెలిసిన ఒక సహవాసం ఉంది, వారికి ప్రభువు కంటే అపవాది అంటే ఎక్కువ భయం. వాళ్ళని మనం ఏం చేయలేం. వాళ్ళు దేవునికి భయపడరు, అపవాదికి వాళ్ళు భయపడతారండి, మామూలుగా కాదు. అందుకని జ్ఞాపకం పెట్టుకోండి, మీ కొత్త నిబంధన పునాదిని బట్టి మీరు సంతోషించండి, దేవుణ్ణి ఆరాధించండి. మనం భయపడవలసింది ఎవరికి చెప్పాడు ఆయన. కానీ అసలు వాళ్ళకి ఎంత భయమో చెప్పడానికి వీలు కాదు. నేను గతంలో కూడా చెప్పాను, నేను వేర్ హౌస్ గోడౌన్స్కి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళేవాడిని. సాయంకాలం 4 గంటలకు వెళ్తే రాత్రి 7-8 తిరిగి వచ్చేవాడిని. నాతో పాటు రైల్వేలో పనిచేసే ఒక తమ్ముడు కూడా వచ్చేవాడు అప్పుడప్పుడు. ఒకరోజు నేను వెళ్ళాలి, అతను ఒక్కడే వెళ్ళాడు వచ్చేసాడు. మీటింగ్కి వెళ్ళి వచ్చి రెండో రోజు ఖాళీ ఉంటే సాయంకాలం వెళ్ళడానికి నేను బయలుదేరుతూ, నాన్న వస్తావా వెళ్దామంటే నేను రానన్నయ్య అన్నాడు. ఏంటబ్బా రానన్నాడు అని చెప్పి సరే నేను వెళ్ళాను, ప్రార్థన చేసుకున్నదా నేను వచ్చేసా. పైకి వచ్చి అన్నయ్య ఒక మాట చెప్పనా? ఏంటని? మీరు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు, ఎవరెవరి కోసం చేస్తున్నారు చెప్పండి అన్నాడు. ఏ అన్నా? రక్షించబడవలసిన వారి కోసం చేస్తున్నానయ్యా. నా రక్త సంబంధులు రక్షించబడలా, వాళ్ళ కోసం చేస్తున్నా. నా స్నేహితులు రక్షించబడలా, వాళ్ళ కోసం చేస్తున్నా. నా ఇరుగు పొరుగు వారు రక్షించబడలా, వారి కోసం చేస్తున్నానంటే, అమ్మో చేయకూడదంటానే, మీకు తెలియదు, వాళ్ళ దెయ్యాలని మన మీదకి వచ్చేస్తాయంట. అక్కడ ఒక ఆయన ఉన్నాడు, వాచ్మెన్ చెప్పాడు, లారీలు వచ్చేస్తారా నాయన, చేయబాకరా అన్నాడు. భయం వచ్చేసింది కంటే ఆ తర్వాత నేను అందుకనే మీతో రావట్లేదన్నాడు. నాకేం చెప్పాలో అర్థం కాల. అప్పుడు అన్నాను, చాలా బాగుంది మరి సువార్త. అమ్మో సువార్త చెప్పినా కూడా అంతేనన్నయ్య, సువార్త చెప్పకూడదు మన వాళ్ళకి. సువార్త చెప్పక ప్రార్థన చేయక సువార్త చెప్పినా విచిత్రం. వాళ్ళు మన ఇంటికి వస్తే మనం వచ్చి లుంగి కూడా కట్టుకోరు, అందులో దెయ్యాలు ఉంటాయని. అప్పుడు నేను ఒక మాట అన్నా, బాగుంది మరి సుకారు బావి దగ్గర నుంచి సమరైకి వెళ్ళింది ఆవిడ, వెళ్ళి వాళ్ళందరికీ చెప్పింది, మరి ఆ వెనకాల ఎన్ని లారీలు దయ్యాలు వచ్చి ఉంటాయి అని. నిజమే కదా అన్నయ్య అన్నాడు. మరి ఏంటి చెప్పు? దేవుని కాపుదల లేదా? దేవుని భద్రతలో మనం లేమా? నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డుని ముట్టినవాడని ఆయన చెప్పలేదా? నిన్ను కాపాడేవాడు కునుకుడు నిద్రపోడని చెప్పలేదా? మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడని చెప్పలేదా? అరే నేను లోకాన్ని జయించానని చెప్పలేదా? దురాత్మల సమూహాలను పట్టి తెచ్చి బాహాటంగా వేడుకు కనపరిచినవాడు కదా మనలో ఉన్నవాడు. అంత మాత్రం చేత పాపంతో ఆటలాడొద్దు, అంత మాత్రం చేత అపవాదితో మీరేం గొడవ పెట్టుకోక్కర్లేదు. నమ్మకంగా ప్రార్థన చేయండి, నమ్మకంగా సువార్త ప్రకటించండి, మీ వంతు మీరు జీవించండి. మనం పగబెట్టుకోం, వాడు పగబెట్టుకుంటాడు అంతే. కానీ వాడేం చేయలేడు. దేవుని కంటే అపవాదికి భయపడే వారి సంఖ్య దినదినానికి ఎక్కువ అవుతుంది.
హామానుకు మొర్దెకై ఎందుకు భయపడలా? మీరు చెప్పండి ఇప్పుడు నాకు. హామానుకు మొర్దెకై ఎందుకు భయపడలా? రాజా ఆజ్ఞ ఇచ్చాడుగా. 147 సంస్థానాలలో అందరికంటే అతని సింహాసనాన్ని ఎత్తు చేశాడుగా. అతనికి సాష్టాంగపడి నమస్కారం చేయమని రాజా ఆజ్ఞ ఇచ్చాడు. ఎందుకు చేయలా? రాజాజ్ఞకు భయపడక అని దానియేలు గురించి రాయబడలేదా? అది మొర్దెకైకి అప్లై కాదా? దేవుని పిల్లలు దేవుని పక్షంగా నిలబడేవారు. దైవ విరోధులకు, దేవునితో పోరాడే అపవాదికి వాడి దురాత్మలకు వాళ్ళు భయపడరు. మనం పోరాడేది శరీరులతో కాదు. ఎవరితో? ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో. వాళ్ళతో మనం పోరాడవలసిన నువ్వు భయపడితే మొర్దెకైకి హామాన్ ఎవరో తెలుసు. అందుకని అతను నమస్కారం చేయలేరు. దట్ ఈజ్ హిజ్ పర్సనల్ కన్విక్షన్, దట్ ఈజ్ హిజ్ పర్సనల్ డెసిషన్. అతి వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం. ఈ కారణం చేత అతను పెట్టలేదంతే. యూదులందరికీ తెలీదు హామాన్ ఎవరో. వాళ్ళు పెడతారు, అందరూ పెడతారు. కారణం, హామానుకున్న సునిశ్చితమైన దృష్టి మిగతా వారికి లేకపోయి ఉండొచ్చు. అందుకనే వారు భయపడి నమస్కారం చేస్తారు. ఇతను భయపడ్డా. అందుకే రాస్తాడు చూడండి, 6వ వచనంలో 3 మొర్దెకై ప్రాణం మాత్రము తీట స్వల్పకార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించడానికి. అప్పటి వరకు తెలీదు మొర్దెకై ఎవరో. అప్పుడు ఎంక్వైరీ చేశాడు మొర్దెకై ఎవరని. జ్యూ అని తేలింది. ఓహో అనుకున్నాడు. ఆహా, వీళ్ళ దేవుడు మా గురించి చెప్పిన మాట, దావీదు కాలంలో మేము అక్కడి నుంచి చెదిరిపోయిన మాట వీడికి తెలుసు అన్నమాట. గుర్తించండి, దైవ విరోధులు పరిపాలకులుగా ఉండే అవకాశం ఉంది. దేవుని పిల్లలు పరిపాలితులుగా ఉండే అవకాశం ఉంది. పరిపాలితులైన వారిని పరిపాలకులు సంహరించడానికి పైనుండేటువంటి అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. రాజుకు అతను నేర్పిన మాటలు, రాజు క్షేమం కోసం చేస్తున్నట్టుగా అతడు పలికిన పలుకులు, తాను తూచి వెండి ఇస్తానని చెప్పి రాజు పక్షంగా ప్రేమ కనపరిచిన విధానం నిజంగా రాజు కోసమేనా? పగ, అంతే. చూడండి 10-11 వచనాలు. రాజు తన చేతి ఉంగరం తీసి దానిని హమిదాతా కుమారుడైన అగాగ్యుడికి హామానుకిచ్చి, ఆ వెండి నీకు ఇవ్వబడి ఉన్నది, నీ దృష్టికి ఏది అనుకూలమో ఆ జనులకు చేయనట్లుగా వారును నీకు అప్పగింపబడి ఉన్నారని రాజు సెలవిచ్చాడు. ఎంత త్వరగా రాజులు లోబడతారో చెప్పడానికి వీలు కాదు. ఎంత త్వరగా నమ్మేస్తారో మాటలు. ఎందుకని? హామానుని అంతగా నమ్ముతాం, అవునా? స్నేహితుడిని నమ్ముతాం, కౌగిట్లో ఉన్న భార్యను నమ్ముతాం, శిరసని భర్తని నమ్ముతారు, అందరినీ నమ్ముతారు. నమ్మిన వాళ్ళు చెప్పిన మాట ఎలా ఉంటుంది? మనకిష్టమైన వాళ్ళు చెప్పిన మాట ఎలా ఉంటుంది? నీ చేతనే నీ క్షేమాన్ని కోరి నీ దేశక్షేమం కోసం ప్రార్థించేవారిని చంపడానికి నిన్ను హామాను ఒక సాధనంగా వాడుకున్నాడని నీకు తెలీదు. నిన్ను కూడా దేవునికి శత్రువుగా చేస్తున్నాడనే సత్యం ఆషరోజుకి ఎరగడు, రాజు ఎరగడు. పరిపాలిస్తున్న రాజు ఈ శాసనం వల్ల దేవుని ప్రజలకు
ఆ ప్రజలు ఎవరో తెలియదు అతనికి, తెలియనీలా. ఆ ప్రజల యొక్క క్షేమం ఏమిటో అర్థం కాల, ఆ ప్రజల యొక్క గుణలక్షణాలు ఏమిటో అసలు ఆ పేరే చెప్పలా. చాలా అద్భుతం ఇది. చూడండి 15వ వచనం. అంచెవారు రాజాజ్ఞ చేత త్వరపెట్టబడి బయలు వెళ్ళిరి. ఆ యాజ్ఞ మొట్టమొదట శూషను కోటలో ఇవ్వబడింది. దాని విని శూషను పట్టణము, ఆగండి, పట్టణం అంటే మాట్లాడండి. పట్టణం అంటే ఎవరున్నారు పట్టణంలో? యూదులు ఒక్కళ్ళేనా? బబులోనియన్స్ లేరా? ఇప్పుడు కలత చెందింది ఎవరు? బబులోని వాళ్ళు కూడా. కారణం, అరే వీళ్ళ వల్ల ఏ నష్టం ఉంది? వీరెవరికి హాని చేశారు? ఎవరిని దోచుకున్నారు? ఎవరిని మోసగించారు? ఎవరి మీద అబద్ధాలు చెప్పారు? ఎవరికి నష్టం కలుగు చేశారు? ఎవరికి నష్టం కలుగు చేయలేదే. వాళ్ళ జోలికి ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళని చంపడం ఏంటి? రాజుకి సమాచారం తెలియనివ్వరు. రాజుకి ఈ విషయం అందదు. శూషను కోట పట్టణంలో ఉన్న వారందరూ కలత చెందారు. అందరూ, నాట్ ఓన్లీ జ్యూస్ బట్ ఆల్సో ద సిటిజన్స్ ఆఫ్ బాబిలాన్. వాళ్ళందరూ కలత చెందిన పరిస్థితిలో ఉండగా చూడండి, అంతటి రాజును హామానును, ఆహా, శాసనం వచ్చింది. డిసెంబర్ నెలలోగా మొత్తం అందరినీ తుడిచిపెట్టేస్తాం. జూ అనేవాడు ఇంక భూమి మీద ఉండడు. దేవుడు అన్నాడు, నిన్ను నేను ఆకాశ నక్షత్రాల వల్ల చేస్తాను ఈ సంతానాన్ని అన్నాడు. సముద్రపు ఇసుక రేణువులంత చేస్తానన్నాడు. కానీ హామాన్ ఏమంటున్నాడు? నీ రాజ్యంలో ఉన్న సంస్థానాలన్నింటిలో ఉన్న వాళ్ళందరినీ ఏం చేస్తాను? తుడిచిపెట్టేస్తాను. ఆనాటి నుంచి ఈనాటి వరకు అపవాది యొక్క ప్రయత్నం అదే. దేవుని మీద పగ, దేవుని పిల్లల్ని తుడిచిపెట్టేయాలని. కానీ ఎవరైతే మనతో పాటు తోటి పౌరులుగా ఉన్నారో, వారు ప్రభువుని నమ్ముకోకపోయినా, వారు ప్రభు పిల్లలు కాకపోయినా, వారు కూడా మనకొచ్చిన కష్టాన్ని చూసి బాధపడేవారుగాను, దుఃఖపడేవారుగాను, మనతో పాటు కలత చెందేవారుగా ఉంటారు. మర్చిపోకండి. అందరూ అలా ఉంటారని అనుకోకండి, కొందరే. దేర్ ఫ్రాక్షన్, అందరూగా. శాసనం వస్తే ఒక వచనం మీకు చూపించిన నేను, చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. జ్ఞానుల మనసు ప్రలాపించు వారి ఇంటి మీద నుండును, అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్య ఉండును. ఎవరిప్పుడు వీళ్ళు? అహష్వేరోషుని హామాను ఏం చేశాడు? బుద్ధి మాలిన వాడిగా చేశాడు. జ్ఞానిగా చేయలా. హామాను నుండి జ్ఞానం అందలా. ఏమందింది? మతిహీనత, బుద్ధిహీనత, పగ, ద్వేషం, అనవసరమైన పగ.
అనవసరమైన ద్వేషం, అనవసరమైన శాసనం ఎప్పుడైనా జరిగేది ఇదే. ప్రపంచ చరిత్ర అంతట్లో జరుగుతూనే ఉంటుంది. నేను మీకు ఇంకొక సంఘటన కూడా చూపించి త్వరగా ముగిస్తాను. ఇంకొక సంఘటన, ఈ మధ్యకాలంలో భద్రాచలంలో కృతజ్ఞత కూటం పెట్టుకున్నారు. అప్పుడు 2 days వారితో ఉన్నాను. రాత్రిపూట సహవాసానికి వాక్యం చెప్పడం జరిగింది. పగలు మనతో ఉన్నటువంటి ఎల్డర్ బ్రదర్స్ ఉన్నారు, more than 60 అలా ఉన్న వాళ్ళని కొద్దిమందిని పిలిచాడు. ఓ 10 మంది 15 మంది దాకా ఉన్నారు. వాళ్ళలో 2 3 4 తనకి బాగా సన్నిహితులైన వాళ్ళని కూడా పిలిచాడు. ఆ రోజున నేను దేవుడు నాకు ఇచ్చిన వర్తమానం చెప్పాను. ఆ వర్తమానంలో ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను, చూడండి దయచేసి. రాజులు 2వ గ్రంథం 9వ అధ్యాయం 33, 34 వచనాలు. దీనిని క్రిందకు పడద్రోయుడని అతడు చెప్పగా వారు దాన్ని క్రిందికి పడద్రోసినందున దాని రక్తములో కొంత గోడ మీదను గుర్రముల మీద నిచ్చిందను, మరియు గుర్రముల చేత అతడు దాన్ని తొక్కించెను. అతడు లోపల ప్రవేశించి ఆగండి, ద క్రుయాలిటీ. ఆహబు ఇంటి వారి మీద దేవునికే కోపం వచ్చింది. దేవుడే అప్పగించాడు ఆహబు కొడుకుని. ప్రతీకారం తీర్చుకునేందుకు యెహోను దేవుడే తన వారిలో ఉగ్రతా పాత్రగా వాడుకున్నాడు. అనులైన ఉగ్రతా పాత్రలు వేరు, దేవుని పిల్లల మధ్య ఉగ్రతా పాత్రలు వేరు. యెహూ దేవుని పిల్లల మధ్య ఉగ్రతా పాత్ర. కానీ అతని యొక్క అబ్నార్మల్ ఎమోషన్స్, ఊహకందని గ్రడ్జ్, అతని అంతరంగం అన్నపానాదుల మీదే కానీ మరి దేని మీద కాదు. నా పక్షంగా ఎవరున్నారు అన్నాడు. తల ఎత్తి 2 3 కనపడారండి, దాని కింద పడద్రోయండి అన్నాడు. యెజబెల్ నుంచి పైనుంచి కిందకు తోశారు. గోడ మీద పడి ఎగిరి కింద పడింది. అప్పటికే నడుము విరిగిపోయింది, కావులు పగిలిపోయింది, రక్తం గోడ మీద పడింది, గుర్రాల మీద పడింది. యెజబెలు ఆ అంతఃపురం ముందున్నటువంటి రోడ్డు మీద పడగానే గుర్రాలతో దాన్ని తొక్కించాడు. ఆమెని మామూలుగా తొక్కించిన తర్వాత గుర్రాలను రథాన్ని ఎవరికో ఇచ్చేసి లోపలికి వెళ్ళాడు. ఇంతకు ఒక మాట చెప్పున, ఎవరితను, ఎక్కడి నుంచి వచ్చాడు? ఇప్పటి వరకు ఆహబు పక్షంగా ఉన్నవాడే, ఇప్పటి వరకు ఆహబు కుమారునితో పాటు తాను కూడా ఒక సేనాధిపతిగా శత్రువులతో యుద్ధం చేస్తున్నవాడే. సేనాధిపతుల మధ్యన కూర్చుని ఉన్నప్పుడు ఒక ప్రవక్త వెళ్ళి వెలుపలికి పిలిచి, లోపలికి బయటికి అంటే రహస్యంగా పిలిచి తల మీద పోసి నేను ఇశ్రాయేలు మీద రాజుగా చేస్తున్నానని చెప్పాడు. ఏం చెప్పాడు? అతను వచ్చాడుగా, పిచ్చోడు అంటే అదే పిచ్చోడు, ఆడేదో మాట్లాడతాడులే అంటే, ఏం చెప్పాడో చెప్పు అన్నారు. ఏం లేదు, నేను ఇశ్రాయేలు మీద రాజుగా చేస్తున్నాను. అలాగా, అంతే. వాళ్ళు కింద దుప్పట్లు పరిచారు, అది చేశాడు, ఇచ్చేశాడు, యెహూ ఏలుతున్నాడు అన్నారు. ఇప్పటి వరకు రాజుకు నమ్మకంగా ఉండి, ఇప్పటి వరకు ఇశ్రాయేలు ప్రవక్తల్ని చంపుతున్నప్పుడు సహకరించిన వాడై ఉండి,
ఇప్పటి వరకు ప్రవక్తలను తరిమేసినప్పుడు తాను కూడా తరిమిన వారిలో ఒకటిగా ఉండి రాజునకు నమ్మకమైన వాడిగా ఉన్నవాడు ఆల్ ఆఫ్ ఎ షడన్ తాను దేవునికి చెందినవాడిగా మారిపోయినట్టు, తానిప్పుడు దేవుని తీర్పు తీర్చడానికి దేవుని చేతిలో సాధనంగా మారినట్టుగా అయిపోయాడు. చెప్పండి, అకస్మాత్తుగా రూపాంతరం చెందిపోయే వ్యక్తులు ఉంటారు. దేర్ చేంజ్ ఈజ్ నాట్ రియల్. దేర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్. వారి మార్పు సరైంది కాదు. వారు రూపాంతరం చెందినట్టు కనపడతారు, అది కూడా సరైంది కాదు. యేహూ ఎలాంటివాడో చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు మీరు. తూచాడు యేహూని దేవుడు. చూడండి ఒక మాట. పదో అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 10వ అధ్యాయం. 15వ వచనం 16వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అచ్చటి నుండి అతడు పోయిన తరువాత తను ఎదుర్కొని వచ్చిన రేకాబు కుమారుడని యెహోనాదాబును కనుగొని అతని కృష్ణపరచని అడిగి, నీ ఎడల నాకున్నట్టుగా నా ఎడల నీకున్నదా అని అతను అడుగగా యెహోనాదాబు ఉన్నదనెను. అలాగైతే నా చేతిలో చేయమని చెప్పుగా అతడు అతని చేతిలో చేయి వేసెను. గనుక యేహూ తన రథం మీదన తెక్కించుకొని, యెహోవాను గురించి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా యేహూ రథం మీద వారతని కూర్చునబెట్టిరి. ఎవరిని? యేహూ యెహోనాదాబుతో తను తాను పోల్చుకుని, నాకున్న ఆసక్తిని చూపిస్తాను రా అంటాడు. చూడండి, 16వ వచనం. యెహోవాను గురించిన నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో పాటు రా. నేనెవరనుకుంటున్నావు? ఐఎమ్ జెలస్ ఫర్ ద లార్డ్. నేను యెహోవా కొరకు రోషం కలిగిన వాడిని. ప్రభు అన్నాడు, మిమ్మల్ని చంపేవారు దేవునికి మేలు చేస్తున్నాం అనుకునే కాలం వస్తుందన్నాడు. వచ్చింది ఆ కాలం. ఇప్పుడే ఇక్కడైనా అక్కడైనా మీ అన్నదమ్ములే మిమ్మల్ని అప్పగిస్తారన్నాడు, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అప్పగిస్తారన్నాడు. జరుగుతాయి, సందేహం ఏం లేదు. కానీ దేవునికి ఎవరి ఆసక్తి దైవికమైందో ఆత్మానుసారమైందో తెలుసు. ఆయనకి తెలియకుండా ఏం లేదు. ఒకసారి నాతో పాటు మీరు ఇర్మియా గ్రంథానికి రండి. దేవుడు ఇర్మియాతో చెప్పాడు, నీవు దేవాలయానికి వెళ్ళు అని. దేవాలయానికి వెళ్ళాడు. వెళ్ళిన తరువాత అతడు రేకాబు పిల్లల్ని పిలువనంపించన్నాడు. 35వ అధ్యాయం. పదమూడవ వచనం. నీవు వెళ్ళి యోధా వారికిని యెరూషలేము నివాసులకును ఈ మాట ప్రకటింపుము, యెహోవా వాక్కు ఇదే, మీరు శిక్షకు లోబడి నా మాటలను ఆలకింపరా? అయితే యెహోవా వాక్కు ఇదే, ద్రాక్షరసము తాగవద్దని
రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి. ఆగండి, వాళ్ళు చెప్పారు మేము తాగమని. ఆ సందర్భం చూడాల, ప్రభు చెప్పిన సందర్భం చూపించాను నేను. నేటి వరకు వాళ్ళు ఉన్నారు. బహుశా 1980s నేను రేకాబేయుల కోసం అధ్యయనం చేయటం, ఒక పరిశోధన చేశాను. చాలా టైం తీసుకున్నప్పుడు ఇప్పటికీ రేకాబీయులు ఇశ్రాయేలు మధ్య 10,000 మంది ఉన్నారు ఆనాటికి. వారు ఇంకా గుడారాల్లోనే నివసిస్తున్నారు. రేకాబు చెప్పిన మాట యెహోనాదాబు సొంత. అలాంటి వాడిని పిలిచి నా శక్తి చూద్దుగానరా అన్నాడు. ఎవరితో కంపేర్ చేసుకుంటారు? ఎవరిని తక్కువ చేస్తారు? నా శక్తి ముందు నీ ఆసక్తి ఎంత అని, నా భక్తి ముందు నీ భక్తి ఎంత అని. అతన్ని రథంలో కూర్చొని రాసింది చూసారు, చదివారా మీరు? ఈజ్ అన్ ఓల్డ్ మ్యాన్, పెద్దవాడు, వృద్ధుడు. మరి యెహూ ఎవడు? వృద్ధుడు కాదు, సేనాధిపతిగా ఉన్నవాడు, మధ్యవయస్కుడై ఉంటాడు. కానీ ఎవరితో కంపేర్ చేసుకుని ఎవరిని తక్కువ చేస్తారు? ఆలోచించండి, ఎవరిని తక్కువ చేస్తుంటారు? రేకాబు పిల్లల్ని కొలిచాడుగా, యెహోనాదాబు పిల్లల్ని కొలిచాడుగా. కొలిచిన వాడే యెహూను కూడా కొలిచాడు. చూడండి, హోషేయ గ్రంథం. మొదటి అధ్యాయం 4వ వచనం. యెహోవా అతనితో ఇలాగ సెలవిచ్చెను, ఇతనికి యెజ్రెయేలు అని పేరు పెట్టుము. యెజ్రెయేలులో యెహూ ఇంటివారు కలుగ చేసుకున్న రక్త దోషమును బట్టి ఇంకా కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును, ఇశ్రాయేలు వారికి రాజ్యము లేకుండా తీసివేతును. యెహూ ఎవరు? రక్తాపరాధం చేసినవాడు, చేయమన్న దానికి మించి చేసి దేవుని దృష్టిలో దోషి అయినవాడు. దేవుడు మనల్ని కొంతమంది చేతికి అప్పగించవచ్చు, వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు. కానీ వారు దానికి మించి చేస్తే ఆయన చూస్తూ ఊరుకోడని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఆలోచించండి ఒకసారి. ఆమెను తొక్కించి, ఎవరిల్లది చెప్పండి, ఎవరిల్లది? రాజాంతపురం. ఇప్పటిదాకా పరిపాలకులు ఎవరు? ఆహాబు కొడుకు చంపేశాడు, బాణం పెట్టి కొట్టి. అతని తల్లి యెజబెల్ని చంపేశాడు, తొక్కేశాడు. లోపలికి వెళ్ళి అన్నం పెట్టమన్నాడు, అన్నం పెట్టి తిన్నాడు, ఆగి తిన్నాడు. అరేరే, ఎవరైనా చచ్చిపోవడం చూస్తే మనకు భోజనం ఎక్కదే? ఎవరినైనా చంపేయడం చూస్తేనే అన్నం తినలేమే. కానీ ఎవరు? యెహూ. ఆలోచించండి, అతని ఆసక్తి ఆత్మానుసారమైన ఆసక్తి కాదు, శరీరానుసారమైన ఆసక్తి. నిలవదది. సరిగ్గా హామాను శాసనం వెలువడితే, సూషను కోతంతా కలత చెందితే, కలవరపడుతుంటే తాను రాజును కూర్చోబెట్టి విందు చేసుకున్నాడు ఇద్దరు కలిసి. అంటే చీర్స్ అంటున్నారేమో, లెటస్ రిజాయిస్ అంటున్నారేమో. మనల్ని బాధ పెట్టేవారు ఇవాళ సంతోషించవచ్చు. కానీ ఒకటి, ఇది యెహూ యొక్క అపరాధం అయితే అషూరు చెరలో ఉన్నవాళ్ళు, కానీ బబులోను చెరలో ఉన్నవాళ్ళు దేవుని ఆజ్ఞను మీరి దేవుణ్ణి బాధ పెట్టినవారు. మనం కూడా ఇవాళ
బాధ పెట్టబడుతున్నామని వేదన చెందుతున్నాం, కానీ దేవునికి విరోధంగా చేయటాన్ని బట్టే దేవుడు అప్పగించాడేమోనని ఆలోచించడం లేదు. ఒకసారి ఆలోచించండి. యేహూ లాంటి వాళ్ళు, హామాను లాంటి వాళ్ళు తాము చేసే పనిని బట్టి, పగను బట్టి వారు సంతోషిస్తుంటారు, కానీ దేవుడు చూస్తూ ఊరుకున్నట్టు ఉంటాడు. దేవుడు పట్టించుకున్నట్టు ఉంటాడు. దేవుడు మౌనంగా ఉన్నట్టు ఉంటాడు. ఎందుకు ఆలోచించండి. కారణం ఏంటి? ప్రభు ఒక మాట అన్నాడు, చూడండి. ఇర్మియా గ్రంథంలోనే 29వ అధ్యాయంలో వచనం, మీరు నాకు మొరపెట్టెదరేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని. అవునా అని 11వ వచనం ఒకసారి చదవండి, ఏడుపు వస్తుంది. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అది సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవాకు. అప్పుడన్నాడు, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని. ప్రస్తుతానికి హామాను యొక్క కుట్ర వల్ల అహష్వేరోషు చేతుల నుంచి మరణశాసనం వచ్చింది. కానీ దేవునికి ఏం తెలుసు? మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులు నాకు తెలుసు. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించా. మీకు దుఃఖం కలగవచ్చు, ఇప్పుడు ప్రస్తుతాన్ని బాధకుండా మీరు వెళ్ళొచ్చు, శ్రమకుండా వెళ్ళొచ్చు, కత్తి మీ మెడ మీద పెట్టబడిన దుస్థితే మీకు ఏర్పడవచ్చు. కానీ నేను ఎరుగుదును, ఏం చేయాలో నాకు తెలుసు. మీరు చేయవలసిన పని ఒకటి, అదేమిటంటే నాకు మొరపెట్టుదురేని, నాకు మొరపెట్టుతూ వత్తురేని. అంటే అర్థం ఏంటి చెప్పండి? వీ నీడ్ సీజ్లెస్ ప్రేయర్. ఇవాళ మనం చేయవలసింది ప్రార్థన, అంతేగా? ఇప్పుడు మళ్ళీ తిరిగి ఎస్తేరు గ్రంథం దగ్గరికి రండి. నాలుగో అధ్యాయం 1వ వచనం. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని, గోనె పట్టలు వేసుకొని, బూడిద పోసుకొని పట్టడం మధ్యకు బయలువెళ్ళి. కారణం చెప్పండి. ఓన్లీ బికాస్ ఆఫ్ మీ ఓన్లీ లార్డ్. నన్ను బట్టేగా, నా కారణం చేతనే కదా, నా వల్లనే కదా నా ప్రజలందరికీ కష్టం వచ్చింది. ప్రజలందరి మీదకి మరణశాసనం రావడానికి నా వ్యక్తిగత నిర్ణయమే కారణం కదా. దానికి నిరాశ చెందలా, కానీ దుఃఖించటం మానలా. మహాశోకం, రోదన. ఇవాళ నిన్ను బట్టో నన్ను బట్టో క్రైస్తవ్యం మీద పగ కలగటానికి మనం కారణం కావచ్చు. మొర్దెకై ఈ మరణశాసనానికి కారణమైనట్టు క్రైస్తవ్యం మీద విరోధభావం రావడానికి ఎవరెవరు కారకులో? కొందరు నీతిని బట్టి కారకులవుతారు, కొంతమంది వారి యొక్క తప్పు పనుల వల్ల కారకులవుతారు.
2 రీజన్స్. ఇవాళ క్షమించండి మాట చెప్తున్నాను, క్రైస్తవ్యం సరైన దారిలో నడుస్తున్నట్టే కనపడుతుందా? దేవునికి అవమానకరంగా జీవించేవారి సంఖ్య అంతా, మేము దేవునికి చెందిన వారమని చెప్పుకుంటూ పాపంలోనే బతుకుతున్నవారు ఎంతమంది? యెహోవాకు హేయమైనవి అవి నాలో లేవని చెప్పగలిగిన వారు ఎవరున్నారు ఇక్కడ? అహంకార దృష్టి లేదా? కలలాడు నాలుక లేదా? అవన్నీ లేవా? రొట్టె ద్రాక్షరసం దగ్గరికి వస్తున్నామే, ఆలోచించుకోండి ఒకసారి. హామానులో ఉన్నాయి, కానీ మనలో కనిపించకుండా అవన్నీ ఉన్నాయి. అందువల్లే వాళ్ళ లోకం ఏముంటుందో తెలుసా? అంటే ద మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏమంటారంటే, ప్రభు మంచోడే సార్, కానీ క్రైస్తవులేనండి. ఎవరో కొద్ది పర్సెంట్ ప్రభుని తిట్టేవాడు, కానీ ఎక్కువ మంది ప్రభుని ద్వేషించేవారు కాదు. ప్రభు మాకు తెలుసండి, ఆయన జీవితం మాకు తెలుసు, కానీ ఆయనలాగా బ్రతికేవారు ఎవరున్నారండి? ధర్మప్రకాష్ శర్మ గారి లైఫ్ రాస్తున్న రోజులై స్టూడియోలో ఉన్నాను. ఆయన అన్నారు, మీకు ఏదైనా డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి అని. నేను చెప్తాను. ఆయన ఒక వ్యక్తిని గురించి రాశాడు. అతను ఫాలోయర్ ఆఫ్ గాంధీజీ. ఆంధ్ర క్రైస్తవ మహాసభల్లో ప్రసంగికుడు ఆయన. ఆయన మరణించిన తర్వాత ఆయన ట్రాన్స్లేటర్ అయిన మాసిలామణి గారు ప్రసంగికుడు అయ్యాడు. ఆయన స్వాతంత్రం వచ్చిన తర్వాత గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ఒక మాట అడిగాడు, భారత క్రైస్తవులకు మీరు ఇచ్చే సందేశం ఏంటో చెప్పండి అని. యేసుని గురించి ప్రకటించడం మాత్రమే కాదు, యేసు ప్రభులాగా జీవించమని చెప్పండి అన్నాడు. ఆ మాట కత్తిపెట్టి పొడిచినట్టు అనిపించింది నాకు ఆ రోజు రాత్రి. మనలో ప్రభువుని చూసుంటే చాలామందికి ప్రభు ఎవరో అర్థమయ్యేది. మనలో పగ చూస్తున్నప్పుడు, ద్వేషం చూస్తున్నప్పుడు, అసూయ చూస్తున్నప్పుడు ప్రభు ఎక్కడ కనపడతాడు? నేటి విశ్వాసిలో ప్రభు మసకబారిపోతే బల్ల వద్దకు వచ్చి, ఇది నా కొరకు ఇవ్వబడిన శరీరం అని ఎలా చెప్తారు మీరు? ఇది నా కొరకు చిందించబడిన రక్తం అని ఎలా చెప్తారు? లోకం నీ పవిత్రతను చూసి నీ మీద పగబట్టిందా? నువ్వు ప్రత్యేకించుకున్న జీవితాన్ని చూసి లంచం తీసుకుని చెప్పిన దాన్ని బట్టి, నేను తప్పు చేయనని చెప్పిన దాన్ని బట్టి పగబట్టిందా? అయితే యు ఆర్ రియల్లీ బ్లెస్డ్. యు ఆర్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ద బ్రెడ్ అండ్ వైన్. కానీ అందుకు కాదు, మొర్దెకై అందుకోసం ధనుడు, కానీ మన ప్రవర్తన మొర్దెకైకి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అందుకోసం లోకం పగబట్టే అవకాశం ఉంది. చేతి నిండా దొరుకుతాం మనం. ఆలోచించండి ఒకసారి. రాజు హామాను విందుకు కూర్చున్నారు. జరిగింది తెలియగానే మొర్దెకై రాజు గుమ్మం దగ్గరికి వచ్చాడు శోకంతో. పట్టణం అంతా కలత చెందింది. రాజు హామాను విందులో ఉన్నారు. గుమ్మం దగ్గర ఎలుగెత్తి ఏడుస్తున్న మొర్దెకై ఉన్నాడు. మనం ఎక్కడున్నాం?
విందులోనే ఉన్నాం. మనం కలిగిన దాన్ని బట్టి సంతోషించే వాళ్ళంగానే ఉన్నాం. దేవుని పిల్లలకు కలుగుతున్న కష్టాన్ని బట్టి దుఃఖించే వరంగా లేం. పరిశీలించుకుంటూ మనం బల్లో పాలు పొందాం. మోకరిద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా గొప్ప దేవ, స్టాన్లీ జోన్స్ గారితో గాంధీజీ అన్న మాట గుర్తు చేసుకున్నాం. ఈ విషయంలో మేము ఇంకా నేరస్తులను ఒప్పుకుంటున్నాం. క్షమించండి. యోగ్యమైన రీతిలో బల్లో పాలు పొందే కృపనిమ్మని, హామాను వంటి వారిని చూస్తున్న వారు మీరు, పరిపాలకుల మనసులోని చెరుపుతున్న వారిని మీరు ఎరుగుదురు. కానీ మీరు అన్నారు, మీ నిమిత్తం నేను ఉద్దేశించిన సంగతులను ఎరుగుదును, అది సమాధానార్థమైనవేనని. సంపూర్ణంగా నేను నిరీక్షణ కలిగి నీ మీద ఆనుకుని దుఃఖపడుతున్న వారిని చూసి, దేవుని పిల్లలు కలుగుతున్న శ్రమను చూసి దుఃఖించే మనసు మాకిమ్మని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.